పాండురంగదేవ. నాయన బాలులారా, మీలోన మీ కత్తిలోన 3 ముక్కాలు గడియ నిన్ను ఉంటాను. క్షేమాన వెళ్ళి లాభాన రండయ్యా. మూటికి ముమ్మాటికి నిజమైన స్వామి మూటికి ముమ్మాటికి నిజమేనయ్యా బాలులారా. తమ్ముడ మమతగాన మనకు పాండురంగ స్వామి 3 ముఖాల గడియ ఆలయమిచ్చాడు. తక్షణమే వెళ్ళి వాని గుర్రాన్ని బట్టి సవారిగా ఉంచాలి తమ్ముడా. పాండురంగాన్ని ఆ వద్ద విడిచి అన్నల ఎచ్చినట్టు ఏడాముడు అన్నల తమ్ములుగా ఒరి ఢిల్లీ వారి కాచారు వచ్చారు అన్నల తమ్ములుగా. ఎవరిక్కడ ద్వారమ్మున మీ యొక్క టిప్పుల సుల్తాన్ ఎచ్చోటున్నాడు, పిలిపించమురా. సుల్తాన్ రాజు తనమయ్య 10,000 దండము మహాభాగ్యం. మీరు నా చెంతకు చేరవచ్చు ఉన్నారు కావున మీరు వచ్చిన పని మాటలేమి. నీ గుర్రాన్ని బట్టి సవారు చేయను వచ్చి ఉన్నాము మేము. నువ్వు ఎట్లా గుర్రాన్ని మేపినావో మేము ఇప్పుడే చూడలేదా. ఇప్పుడు అయ్యా టిప్పుల సుల్తాన్ గారు, నీవు ఎటువంటి గుర్రాన్ని మేపినావో ఈ సభావంతుడికి పిలిపించవయ్యా. బాలులారా, మీలాంటి బాలులందరూ మీలాంటి రాజులందరూ సరే నా గుర్రాన్ని పట్టలేక 3 ఏళ్ల ముచ్చకైది, 4 ఏళ్ల నల్లకైది, 7 ఏళ్ల ఎండకైది, తప్పక 12 ఏళ్ల ఖైదీలో పార్తిస్తున్నారు. పులి కడుపు లోపల చెంచువారం అంటే జాతిలో లేదు. నువ్వు ఎట్లా గుర్రాన్ని మేపినావో మేము ఇప్పుడే చూడవదా. వాళ్ళలాంటి బడవన కాదు మేము ఖైదులో ఉండేకి. సరే పుట్టింది పులి కడుపు లోపల చెంచువారం. నీవు ఎటువంటి గుర్రాన్ని మేపినావో సభావంతునికి పిలిపించవయ్యా. అయ్యా బాలులారా, వాళ్ళకి చెప్పిన మాటలే మీకు చెప్తున్నా. ఏమి? ఒక్కవేళ నా గుర్రాన్ని పట్టి సవారిగా వచ్చిన సరే గొప్ప గొప్ప బహుమతులు. అవును. ఒక్కవేళ నా గుర్రాన్ని పట్టలేకపోయినా మీకు తగువైన శిక్షలు కూడా. గుర్రాన్ని పడితే బహుమతులు తీసుకుంటాం, సోలుపోతే శిక్షలు అనుభవిస్తాం. దేనికైనా అంగీకారమేనా? అంగీకారమే. అలాగైతే ఇప్పుడే మా గుర్రం పిల్లలు ప్రవేశపెట్టేది. పిలిపించు. పోరాదే పిలిపించు నీ గుర్రాన్ని. పోరా నువ్వు. పిలిపించు నీ గుర్రాన్ని. ఏమి అందాము రా ఏమి సందాము పంచా కళ్యాణి బ్రహ్మ. తమ్ముడ మమ్మదిగానా ఏమి అందము ఏమి సౌందర్యము. చూడటానికి చిన్నగున్నది, 4 కాళ్ళు తెలుపు, నన్నెత్తన చొక్క తోక పూదోక ఉన్నది. ఈ గుర్రం పిల్ల చాలా అందముగున్నది తమ్ముడా. అవునన్నయ్యా. అన్నయ్య అలా నువ్వు గుర్రాన్ని బట్టి సవారు గావించన్నయ్యా. నీవు చిన్నవాడవు, నీకు సామర్థ్యం చాలు. నేనే ఈ గుర్రాన్ని బట్టి సవారు గావిస్తాను తమ్ముడా. అన్నయ్య
నడుస్తున్నది, పక్కన పోతే రెక్కత కొడుతున్నది, వెనకన పోతే తన్నను వస్తున్నది. ఈ గుర్రాన్ని పట్టుటకు సాధ్యము కాకున్నది తమ్ముడా. అన్నయ్య దేశీరాజా, ఆనాడు మన గురువులయ్య గారు తెలివి ఉన్నారు కదా, శబాష్, లగాలెత్తి గుర్రాన్ని పట్టుబడి అలనాడు గురువులయ్య గారి వద్ద నేర్చుకున్న విద్యలు ప్రయోగించి ఈ గుర్రాన్ని పడతాను తమ్ముడా. చూడు నీ గుర్రం పిల్ల ఏమైందో. మన ఆయుధాలు తీసుకొని రమ్మ, దీని కథ చూడగలను. లోనికి వెళ్ళు, నా కూతురు తీస్తుంది. దీని గురించి ఆలోచన నేను బాలలేరా, లేపు నీ గుర్రాన్ని ఫస్ట్ ఇటు నుంచే ఉండు, నేనే లేపుతాను. లేయ్. అయ్యా టింపుల్ సుల్తాన్ గారు, నేను చెప్పిన విధముగా హైదా కోట మైదాపురము సరే 4 రాజ్యముల ఒక్క రాజ్యము, నేను పట్టిన కత్తి ఎక్కిన గురము. అవును, అంతా ఇనాముగా ఇస్తున్నాను. సరే, అది నువ్వు కాక గెలిచిన మీరు, ఓడిపోయినది నేను. అవును, ఈ రోజు నుంచి మన యొక్క చెంచుకోటపురి చుట్టుపట్టు పల్లెలు అవును కిస్తీ కట్టకుండా రాజ్యములు వేలుకోండి అయ్యా. చాలా సంతోషమైనయ్యా. అవును, అలాగని 12 ఏళ్ల పాతకైదు విడుదల చేయము. అలాగే నీ ఆజ్ఞాచారమే విడుదల చేస్తున్నాను. అలాగని వెళ్ళి వస్తామయ్యా. వచ్చినారు, సేవించండి. మంచిదయ్యా. ఈ రోజు నుంచి నీకే కష్టం వచ్చినా నాకు ఒక జాబు రాయము, నాకే కష్టం వచ్చినా నీకు ఒక జాబు రాసదు. మీ తల్లి కాదు నీవు రాలేదని మలకనూరులో ఎదురు చూస్తున్నది. వెళ్ళి రాజ్యభారం మేలుకోరా తమ్ముడ మమత కానా.